హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించి కానవ డైనస్టీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో శుంగ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అలానే ఈ వీడియోకి మీ సపోర్ట్గా లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన టాపిక్లోకి వెళితే, ప్రాచీన భారతదేశంలో 73 BC వచ్చేసరికి నార్త్ సైడ్ శుంగ డైనస్టీ పరిపాలిస్తూ ఉండేది. అప్పుడు శుంగకి రాజు దేవభూతి. ఈయన శుంగ రాజులో ఆఖరివాడు. దేవభూతిని 73 BCలోని ఆయన మంత్రి వాసుదేవ కానవ చంపి శుంగని పర్మనెంట్గా నాశనం చేసి దాని స్థానంలో కానవని స్థాపిస్తాడు. అలా 73 BCలో ప్రాచీన భారతదేశంలో కానవ డైనస్టీ వస్తుంది. దీన్ని స్థాపించింది వాసుదేవ కానవ. ప్రాచీన భారతదేశంలో ఉత్తర భాగాన్ని కానవ రాజవంశం 73 BC నుండి 28 BC వరకు పాలించారు. ఈ రాజవంశంలో మొదటివారైన వాసుదేవ కానవ 73 BC నుండి 64 BC వరకు పరిపాలిస్తాడు. వీళ్ళ రాజధాని పటలిపుత్ర. కానవ రాజులు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. వాసుదేవ కానవ ఈ రాజవంశం నుండి అత్యంత ప్రసిద్ధ పాలకుడు మరియు ఈ సమయంలోని సాంస్కృతిక మరియు మతపరమైన పద్ధతులపై శాశ్వత ప్రభావాన్ని చూపడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వాసుదేవ పాలనలో ఆయన రాజ్య విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని చరిత్రకారులు నమ్ముతారు. ఇతను కానవని కొద్ది కాలమే పరిపాలించినప్పటికీ కానవ సామ్రాజ్యం గతంలో మౌర్య సామ్రాజ్యం అవడంతో అప్పుడు మౌర్య సామ్రాజ్యానికి చెందిన భూభాగాలను తమ సొంతం చేసుకోవడానికి ఈయన చాలా ప్రయత్నాలు చేశారు. అందువల్ల వాసుదేవ పాలన భారత చరిత్రలో ఒక క్లిష్టమైన దశలో భాగమని చాలామంది చరిత్రకారులు చెప్పారు. వాసుదేవ పాలనలో రాజవంశం యొక్క కేంద్ర అధికారం పరిమితంగా ఉంది మరియు ఉత్తర ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి వాసుదేవ కానవ చాలా పోరాడాడు. అలానే కాలంలో అనేక వర్గాలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వీళ్ళ అధికారం కోసం ఒకరితో ఒకరు గొడవలు పడుతుండేవారు. వీటినన్నిటిని వాసుదేవ కానవ కంట్రోల్ చేస్తూ కానవని పరిపాలిస్తూ ఉండేవాడు. వాసుదేవ కానవ పాలనలో పాలన పరంగా పెద్ద ఆవిష్కరణ జరగలేదు. కానవ రాజవంశం యొక్క రాజకీయ మరియు పరిపాలన నిర్మాణం కొంతవరకు మౌర్య సామ్రాజ్యం పరిపాలననే ఉంది, కానీ మౌర్యులతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. మౌర్యులు చక్కటి పరిపాలన చేశారు. వారి పరిపాలన ఎంత గొప్పదో చరిత్ర చెబుతుంది. అయితే వాసుదేవ కానవ అటువంటి పరిపాలన చేయలేకపోయాడు. ఈయన అలాంటి పరిపాలన చేయడానికి చాలా కష్టపడ్డాడు. అయితే మౌర్యుల దగ్గర ఉన్నంత సైనిక బలం మరియు దృఢమైన యంత్రాంగం కానవల దగ్గర లేదు. దానికి బదులుగా వారి అధికారం స్థానిక బ్రాహ్మణులు మరియు పాలన మరియు పరిపాలనకు కేంద్రంగా ఉన్న ఉన్నత వర్గాలతో పొత్తులపై ఈ కానవ ఆధారపడింది. ఈ పొత్తులు వాసుదేవ కానవ తన పాలనను కొనసాగించడం సహాయపడ్డాయి. కానీ కానవ రాజ్యవంశం కలహాలు మరియు బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చేది. వాసుదేవ కానవ పాలనలో మతాల గురించి ఎక్కువగా వినపడింది. మౌర్యుల పాలనలో వరదిల్లుతున్న బౌద్ధ మతం, ఆ తరువాత దాని పతనం కానవ కాలంలో మరింత స్పష్టంగా కనిపించింది. హిందూ మతం చుట్టూ తిరిగిన బ్రాహ్మణ మతం ఈ కాలంలో ఒక వెలుగు వెలిసింది. అయితే కానవలు బ్రాహ్మణులకు మరియు వారి వేద త్యాగాలకు మరియు బ్రాహ్మణ ఆచారాలకు వీరు మద్దతు ఇచ్చారు. ఈ కాలంలో ముఖ్యమైన తాత్విక మరియు మతపరమైన సాహిత్యం ఆవిర్భవించింది. ముఖ్యంగా పురాణాలు మరియు వైదిక మతం యొక్క ఆధిపత్యం గురించి చాలా గ్రంథాల్లో వీటి గురించి ఉన్నాయి. మతపరమైన ఆచారాలు మరియు వాటి సంరక్షణ గురించి కూడా ఉన్నాయి. అయితే కానవలు సైనిక పరంగా విజయవంతం కానప్పటికీ సాంస్కృతిక మరియు మతపరమైన రంగాల్లో వారి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము. వాసుదేవ కానవ పాలనలో బ్రాహ్మణ సంస్కృతి కొత్త శిఖరాలకు చేరుకుంది. అలానే కానవలు హిందూ దేవాలయాల పెరుగుదలకు, వేద సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి మరియు బ్రాహ్మణ ఆచరణలకు చాలా మద్దతు ఇచ్చారు. ఈ కాలంలో కొత్త ఆలయాలు మరియు హిందూ శిల్పాలు పునర్జీవనం పొందాయి. ఇంకా కానవస్ ఎదుర్కొన్న సవాలు విదేశీ ఆక్రమణదారుల నుండి అలాగే స్వదేశీ రాజ్యం నుండి ముప్పు. వీళ్ళిద్దరూ మధ్య భారతదేశం యొక్క ధనిక భూమిని జయించడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. కానవలు తమ పూర్వీకుల పరిపాలన పద్ధతులను కొనసాగిస్తూ పటలిపుత్రను తమ రాజధానికి నిలుపుకొని ఒక మంచి పరిపాలన చేశారు. వారి పాలనలో పంజాబ్ గ్రీకు కంట్రోల్లో ఉంది మరియు గంగానది ప్రాంతం వివిధ స్థానిక పాలకుల మధ్య విభజించబడింది. రాజ్యవంశం యొక్క పరిపాలన నిర్మాణం శుంగుల మాదిరిగానే ఉంది. వీరి పాలనలో వీరు స్టెబిలిటీ కొనసాగించారు. అయితే వాసుదేవ కానవ 73 BC నుంచి 64 BC వరకు కానవాన్ని పరిపాలించిన తరువాత అతని స్థానంలో అతని కుమారుడైన భూమిమిత్రుడు వారసుడిగా వస్తారు. భూమిమిత్ర 64 BC నుంచి 50 BC వరకు కానవాన్ని పరిపాలిస్తాడు. కానవ రాజవంశంలో ఈయన పేరు ఎక్కువగా వినపడుతుంది. ఈయన మొత్తం 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. పాంచాల రాజ్యానికి చెందిన నాణేలు వాటిపై భూమిమిత్ర పురాణం గురించి లభించాయి. అలానే వత్స రాజ్యంలో విదేశీ మరియు కౌశంబి నుండి రాగి నాణేలు కనుగొనబడ్డాయి. ఈ రెండింటిలో కానవశ్య అనే పురాణం ఉంది. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తరువాత భూమిమిత్ర స్థానంలో అతని కుమారుడు నారాయణ కానవని పరిపాలించాడు. ఈయన 50 BC నుంచి 38 BC వరకు కానవని పరిపాలిస్తాడు. ఈయన మొత్తం ఈ సామ్రాజ్యాన్ని 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన తరువాత ఈయన కుమారుడైన సుశర్మన్ కానవ రాజవంశాన్ని పరిపాలించాడు. ఈ కానవ రాజవంశానికి చివరి పాలకుడు సుశర్మన్. ఈయన 38 BC నుండి 28 BC వరకు కానవని పరిపాలించాడు.
ఈ వంశానికి చెందిన చివరి రాజు సుశర్మన్ 10 ఏళ్లు కానవని పాలించాడు. అయితే ఈ సుశర్మన్ను శాతవాహన యువరాజు చంపి కణవ వంశాన్ని నాశనం చేస్తాడు. ఆ తర్వాత కణవ శాతవాహనలో కలిసిపోతుంది. అయితే వాసుదేవ కానవ విష్ణువుని ఎక్కువగా ఆరాధించేవారు. ఇతను దేవాలయాన్ని ఎంతలాగా ఆరాధించేవారంటే ఇతను ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన పన్నులను ఎక్కువ భాగం దేవాలయాలకు ఉపయోగించేవాడు. ఇతను ప్రసిద్ధ కళల పోషకుల్లో ఒకడు. అయితే కానవ రాజవంశం మొత్తం ఈ ప్రాంతాన్ని 45 సంవత్సరాలు పాలించారు. నిరంతరం యుద్ధాల కారణంగా వ్యవసాయం దెబ్బతింది. కానవ రాజవంశం చరిత్రాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది శుంగ ముగింపును సూచిస్తుంది. కానవను కొన్ని గ్రంథాల్లో కానవేన వంశం అని కూడా ఉంది. ప్రధానంగా కానవల గురించి మత్స పురాణంలో ఉంది. అలానే గర్గి సంహిత, యుగ పురాణం, అలానే బాణపట రచించిన హర్ష చరిత్రలో వీళ్ళ గురించి ఉంది. అయితే కొన్ని గ్రంథాలు కానవులు అనేవారు సప్త మహర్షులు ఒకరైన కానవ మహర్షి యొక్క వారసులని ఉంది. అలానే కొన్ని శాసనాలు వీరిని శుంగపృత్యులు అని పేర్కొన్నారు. శుంగపృత్యులు అంటే శుంగుల సేవకులని. వీరు గతంలో శుంగులకు సేవకులుగా ఉన్నందున వీరిని ఇలా కూడా పిలుస్తారు. అయితే కానవ రాజవంశం గురించి మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయాలేంటో ఒకసారి చూద్దాం. మొదటిది కానవ రాజవంశం 73 BC నుండి 28 BC మధ్య ఉంది. పటలిపుత్ర కానవ రాజవంశానికి రాజధానిగా ఉంది. రెండవది కానవులు క్షీణించిన మగధ సామ్రాజ్యం సమయంలో ఉనికిలో ఉన్న బ్రాహ్మణులు. మూడవది కానవ చివరి రాజైన సుశర్మ శాతవాహనకు చెందిన రాజుతో చంపబడ్డాడు. నాలుగవది ఏంటంటే పురాణాలు కానవ రాజవంశంలో 4 రాజుల గురించి చెప్తుంది. వారు వాసుదేవ, భూమిమిత్ర, నారాయణ మరియు సుశర్మన్. ఇంకా ఐదవది కానవ రాజవంశం మొత్తం 45 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇలా 28 BCలో కానవ రాజైన సుశర్మను శాతవాహన రాజు చంపి కానవను భారతదేశంలో కనపడకుండా చేసి కానవను శాతవాహనలో కలుపుకున్నాడు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో కానవ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో చేది డైనెస్టీ గురించి తెలుసుకుందాం. చేదిని మహామేఘవాన డైనెస్టీ అని కూడా పిలుస్తారు. వీరి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.